నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు సీనియర్ ఆర్టిస్ట్ సుధ గారు ఉన్నారు. దాదాపు 3.5 దశాబ్దాల కాలంలో దక్షిణాది భాషలన్నిటిలోనూ 700కు పైగా చిత్రాల్లో నటించారు సుధ. తాజాగా వెంకటరామయ్య గారి తాలూకు సినిమాతో ఆవిడ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాలో తన పాత్ర గురించి, అలాగే తన లాంగ్ కెరీర్ గురించి, అలాగే ఇండస్ట్రీ పోకడల గురించి సుధ గారు ఏం చెప్తారన్నది ఆవిడ మాటల్లోనే విందాం. లెట్స్ వెల్కమ్ సుధ గారు. నమస్తే సుధ గారు. నమస్కారం అండి. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మధ్యలో మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు, అందువల్ల మనం కలవటం కుదరలేదు. యాక్చువల్గా గ్యాప్ అనేది నేనే తీసుకున్నాను. మంచి క్యారెక్టర్స్ పడట్లేదండి. ఇంతకు ముందు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చంపుకోవాల్సింది వస్తుంది. తృప్తి అయిన క్యారెక్టర్స్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రాపర్టీ లాగా నేను ఉన్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ కోసం చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, కానీ అలాగని మనం చేయలేము కదా. కొన్ని అది మనకి తృప్తి లేదు అన్నప్పటికీ చేయబుద్ధి కావట్లేదు. కానీ మధ్య మధ్యలో కన్నడ, తమిళ్, ఇప్పుడు తమిళ్లో 3 పిక్చర్ చేస్తున్నాను, తెలుగులోనే 3. అలా కొంచెం బిజీగా గడుస్తుంది. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మరీ ఎక్కువైనప్పుడు కూడా ఎందుకులే అనిపిస్తుంది కదా? అనిపించదండి. డబ్బు వల్లనే గొడవ కూడా ఉంది, డబ్బు వల్ల తృప్తి పోతుంది, చాలా ఉన్నాయి దానివల్ల. మెంటల్ పీస్ పోద్ది కదా ఉంటే. ఒక పిక్చర్లో రజనీ గారు చెప్పినట్టే, ఎక్కువ ఉంటే మనం కాపాడాలి, తక్కువ ఉంటే మనం కాపాడుకుంటాం మనం. సో ఈ 17th మళ్ళీ ఫ్రెష్గా ఆడియన్స్ ముందుకి వెంకటరామయ్య గారి తాలూకు సినిమాతో రాబోతున్నారు. ఏంటి ఆ సినిమాలో షరా మామూలే అమ్మ క్యారెక్టర్. ఇంకా మిమ్మల్ని మీరంటే ఇక ఫస్ట్ రాసుకునేది అమ్మ క్యారెక్టరే కదా. దాదాపు ఒక 500 సినిమాలు ఉంటాయా? 1000 పైన అయింది. అందులో అమ్మ క్యారెక్టర్లు, అమ్మ క్యారెక్టర్ ఒక 600 దగ్గరికి వచ్చి ఉంటుంది. అంటే అమ్మ అంటే బోరు కొట్టదు అనుకోండి, కానీ అమ్మ పాత్రలు చేసి ఎప్పుడన్నా అరే ఎంతకాలం ఈ అమ్మ క్యారెక్టర్లు అనే ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? అమ్మ క్యారెక్టర్కి రాలేదు, కానీ ఎందుకంటే ఇంట్లో పిల్లలకి అమ్మగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా అది ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఒకటే ఒక రఫ్ క్యారెక్టర్ చేయాలని కోరిక ఉంది. మీరు ఎవరికి చెప్పలేదా? చాలా మందికి చెప్తున్నాను, ఎవరు ఇవ్వడానికి వాళ్ళకి నా మీద నమ్మకం లేదా, ధైర్యం రావట్లేదా. ఎందుకంటే ఒక్కవేళ నా మొహం అలా ఉంది, క్యారెక్టర్కి సూట్ అవ్వను, ఏడుపు చూసి దానికే ఇది చాలు, ఈవిడకి పరిమితం అయిపోయింది ఈవిడ, ఇది చాలు, ఇక్కడదే ఫుల్ స్టాప్ పెడదామని అనుకుంటున్నారా? ఏం అర్థం కాలేదు. కానీ సుధ గారిలో ఒక మంచి అద్భుతమైన హాస్య నటి ఉంది అని బాద్షా సినిమా చూసిన వాళ్ళకైనా గుర్తొచ్చి ఉండాలిగా. ఎరగదీసి వదిలిపెట్టారు. అది కూడా ఇవ్వడానికి భయపడుతున్నారా? ఒరిజినల్ బయటకు వస్తుంది అప్పుడు. అది యాక్చువల్గా బేసిక్ ఏదో క్యారెక్టర్ కోసం నేను ఏడుస్తున్నాను, కానీ దీని గురించి చెప్పాలంటే విఎన్ ఆదిత్య ఒక మాట చెప్పారన్నమాట. తను ఎప్పుడు నన్ను దీది అని పిలుస్తూ ఉంటారు. ఆదిత్య నాకు మంచి క్యారెక్టర్ ఏదన్నా ఫుల్ ఎంత కామెడీగా ఉన్నట్టు, నేను మనసంతా నువ్వు ఎప్పుడు అంతా ఇదే చెప్తున్నా ఉన్నాను. నేను చంద్రమోహన్ గారు ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా కామెడీ క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, కౌంటర్ కరెక్ట్గా పడుతూ ఉంటుంది కదా, మంచి ర్యాప్ ఉంది కదా, మాకు ఇవ్వచ్చు కదా అంటే, ఎక్కడ దీది మీరు ఏడుస్తే ప్రొడ్యూసర్స్ నవ్వుతున్నారు, అందుకే ఇలాగే ఉండు అంటున్నాడు. అలాగే వాళ్ళకి నా మీద నమ్మకం లేదా, నేను చేయలేనా, కానీ మీ ద్వారా చెప్పుకుంటున్నాను, ఎవరైనా మంచి క్యారెక్టర్ ఇస్తారు, కామెడీ కానీ లేకపోతే పిల్లని క్యారెక్టర్ ఇవ్వండి ప్లీజ్. ఇది నా డ్రీమ్ అండి, ఫుల్ఫిల్ చేయండి. అంటే మీరు నిజంగానే విలన్ క్యారెక్టర్ చేయాలంటే ఫస్ట్ టీవీలో విలన్గా చేసి అక్కడ డెఫినెట్గా మీకు గుర్తింపు అనేది ఇక్కడ ఎలాంటి ఇది వచ్చిందో టీవీలో విలన్గా చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆ క్యారెక్టర్ పండిస్తారు. అప్పుడు సినిమాల్లో ఈజీగా మీకు విలన్ క్యారెక్టర్ వస్తుంది అనుకుంటున్నాను. నాకు టీవీ వరకు వెళ్ళడానికి భయం అండి. ఎందుకో తెలియదు. ఒక్కప్పుడు టీవీ నుంచి వచ్చేవాళ్ళమే, కానీ ఇప్పుడు వాళ్ళని సించపరిచేదట్టు చెప్పట్లేదు. ఏమో దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎందుకో తెలియదు. అది చెయ్యొచ్చు, వీళ్ళు ఇవ్వకుండా పోతారా, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదా అని ఒక నమ్మకం. చూద్దాం, డెఫినెట్గా వస్తుందిలేండి. ఇప్పుడు క్యాపబిలిటీ ఉన్న ఆర్టిస్ట్, ఏదైనా చేయగల ఆర్టిస్ట్ మీరు. సో ఎవరో ఒక డైరెక్టర్కి ఆ ఆలోచన రాకపోదు, మీ కోరిక నెరవేరకపోదు. థ్యాంక్ యూ అండి. ఓకే, కమింగ్ టు వెంకటరామయ్య గారి తాలూకు ఏంటి ఈ సినిమాలో మీ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టరు
ఏంటి ఇంతకు ముందు చేసిన అమ్మ క్యారెక్టర్లకి ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ వెంకటరామయ్య గారి తాలూకా గురించి చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. తప్పు అంటే తప్పు, నువ్వు చేయకూడదంటే చేయకూడదు, నాకు ఇష్టం లేదు. కానీ ఫాదర్ ఏంటంటే చనువు ఇస్తారు అంటే, ఓకే నీకు అర్థం కాలేదు, పిల్లల్ని ఇలా ఉంచకూడదు, చాలా గట్టిగా ఉంటున్నావు, పిల్లల మీద చాలా రఫ్గా చూపిస్తున్నావు, అలాగ ఉండకూడదు, నువ్వు అల్లరి చేస్తున్నావు, అలా చేయకూడదు, పిల్లలకి సర్దు చెప్పాలంటే సాఫ్ట్గా చెప్పి వెళ్ళాలంటే అంటే వాళ్ళు వినరు. అది ఎందుకు తల్లి చెప్తుంది, మళ్ళీ రేపు తప్పడుగు ఇవ్వకూడదు అని, అది తర్వాత వాళ్ళు కష్టపడకూడదు. తల్లికి తెలుసు ఏం జరుగుద్ది అనేది, ఏం జరగబోతుంది అనేది కూడా ఆవిడ ఊహలో కొంచెమైనా ఉంటుంది కదా, అది జరగకూడదని కాపాడడానికే అని చేస్తూ ఉంటుంది. కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న మదరే. ఆ తర్వాత ఒక సర్టన్ పాయింట్ తర్వాత వాళ్ళకే ఆ తప్పు తెలిసినప్పుడు తల్లి ఉండదు. అయ్యో అప్పుడు అమ్మ చెప్పింది కరెక్టే కదా అని ఈ క్యారెక్టర్, ఈ మదర్ క్యారెక్టర్ వల్ల తప్పకుండా ప్రతి ఇంట్లో కొడుకు కానీ కూతురు కానీ టచ్ అవుతారు ఆ సీన్లో. అయ్యో మా అమ్మ కూడా ఇలా చెప్పింది కదా ఆ రోజు, నేను చేయలేకపోయానే అని ఒక్క క్షణమైనా ఆలోచిస్తారు. ఎందుకంటే అంత టచింగ్ సీన్స్ ఉన్నాయి పిల్లలకి తల్లికి. ఓకే, సో ఈ సినిమాలో కూడా ఏడిపిస్తారు ఆడియన్స్ని బాగా, తప్పకుండా ఏడుస్తారు. ఓకే, సో మీరు మీ పక్కన ఫాదర్గా ఎంతోమంది ఆర్టిస్టులు చేశారు, మరి ఈ సినిమాలో మీ భర్తగా చేశారు కదా, సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన ఒక ఆర్టిస్ట్ కోస్టార్, అంటే డిఫరెంట్ పీపుల్ చేశారు. అంటే ఒక్కటండి, కొత్త వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అనేది మనం చేయలేము. ఇప్పుడు మాకేంటంటే నా క్యారెక్టర్ వరకు నేను ఫోకస్ అవుతున్నాను, డైరెక్టర్కి ఎంత కావాలనేది మరి చెప్తున్నారు, ఇలాగ ఉంది అంత చెయ్యండి అమ్మ, ఇంతకంటే బాగా ఇంకా మంచిగా వస్తే డైరెక్టర్ సతీష్ని అడిగేదండి, అయ్యా ఇలాగ ఉంది ఇంతకంటే ఇంకా బాగుంటుంది, ఈ మాడ్యులేషన్ కూడా తీసుకోండి, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సజెషన్ అడుగుతాను. పక్కన కెమెరామెన్ని అడుగుతాను అన్నమాట. చేసేటప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితే ఈ క్యారెక్టర్ ఆటోమేటిక్గా ముందు వెళ్ళిపోతుంది నాకు. అలా చేశాను. బట్ కంపారిటివ్లీ ఏంటంటే పాత వాళ్ళు, ఒక చంద్రమోహన్ గారు కానీ, ఒక భరణి గారు, చలపతిరావు గారు, కోట గారు, వీళ్ళతో ప్రకాష్ రాజు వీళ్ళతో చేసేటప్పుడు, ఈవెన్ తమిళ్లో కూడా కొంతమంది ఫాదర్ క్యారెక్టర్స్తో చేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా పిక్చర్లు చేసాం, ఇంత ఫస్ట్ పిక్చర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, మనం ఏం చేస్తాము అన్నది వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఇంత చేస్తారు అనేది వాళ్ళ వర్క్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఎంత చేస్తారో నాకు తెలియదు, అందుకే నా ఫోకస్ అంతా నా క్యారెక్టర్ మీదే ఉండిపోవాల్సింది వచ్చింది. యాక్చువల్గా ఇది కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్. అంటే ఒక భూమితో ఒక రైతుకున్న అనుబంధం ఏంటి అన్న ఈ కాన్సెప్ట్ అంటే ప్రజెంట్ మన సొసైటీలో చాలా చూస్తున్నాం. చాలామంది రైతులు భూములు అమ్మేసుకొని చాలా కోల్పోతున్నారు ఇప్పుడు, పట్టణాలకు వచ్చి ఇబ్బందులు పడటం ఎన్ని చూసాం మనం. సో మీకు ఈ కాన్సెప్ట్ చెప్పగానే మీకేం గుర్తుకొచ్చింది? అంటే ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే, మొత్తం నేరేట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు, ఈ సబ్జెక్ట్ ఇంత చాలా హెవీ సబ్జెక్ట్, ఇది మామూలుగా చేసేవాళ్ళు చేసే సబ్జెక్ట్ కాదు, ఇది కొత్త డైరెక్టర్ని పెట్టుకుంటున్నారు. అమ్మాయి కోమళి కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక ఆడపిల్ల కష్టపడి సంపాదించుకునే సొమ్మంతా తీసుకుని వచ్చి ఒక నమ్మకంతో పెడుతుంది. ఎంతవరకు ఇది చేస్తారు అంటే, ఇప్పుడు ఒక వస్తువు కొంటున్నామంటే రిటర్న్ ఇవ్వచ్చు అండి. సూపర్ మార్కెట్ వెళ్తున్నాం, ఒక వస్తువు నచ్చలేదంటే తిరిగి ఇవ్వచ్చు, ఇది ఇవ్వలేము. నమ్మకం పెట్టాలి, చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ టైం ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్టర్ కొత్త అతను, ఎలా చేస్తారు అని నాకు చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. ఒక 2 రోజులు ఆగి చెప్తానమ్మా, క్యారెక్టర్ వరకు నాకు బాగా నచ్చింది, కానీ కొత్త వాళ్ళు ఇది ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆలోచిస్తే తర్వాత మనం ఉన్నాం కదా, మన మీద మనం నమ్మకం పెట్టుకుందాం, చేయగలుగుతారు అని వాళ్ళు చెప్పే విధాన్ని బట్టి నమ్మి ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. చెప్పేటప్పుడు కూడా చంద్రమోహన్ ఉంటే బాగుంటుంది కదా, భరణి గారు ఉంటే బాగుంటుంది కదా మన పక్కన,
అప్పుడు నాకు నిజంగా లొకేషన్కి వచ్చే వరకు మురళి గారు చేస్తున్నారు అనేది నాకు చెప్పలేదు. అని మనకు అడగడానికి కూడా ఛాన్స్ రాలేదు. హస్బెండ్ క్యారెక్టర్ ఎవరు మనకి అప్పట్లో అయితే వాళ్ళే చెప్పేవాళ్ళు. ఇప్పుడు రేపు కూడా మారచ్చు, ఎల్లుండి మారచ్చు, ఏ సిచ్యువేషన్ రావచ్చు. అందుకే నేను అడగలేదు. లొకేషన్కి వచ్చిన తర్వాత మురళి గారిని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పటి వరకు నాకు తెలియదు కూడా. బట్ ఎంటైర్ షూటింగ్ అంతా స్మూత్గా జరిగిపోయింది, చాలా చాలా స్మూత్గా. అలాగే టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి. ఇక్కడ చాలామంది టెక్నీషియన్స్ గురించి ఎక్కడ మాట చెప్పరు యూజువల్గా, డైరెక్టర్ కెమెరామెన్ వాళ్ళ గురించే. కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఈవెన్ ప్రొడక్షన్లో నుంచి అక్కడే వంట చేసే అమ్మాయి కూడా, ఒక లేడీ అంతమందికి వంట చేస్తుంది. ఉన్నది ఇద్దరే, అంత టేస్ట్గా చేసేవాళ్ళు. ఆ విషయంలో కోమలి గారిని చెప్పాలి. ఇంతమందికి కడుపు నిండుగా పెట్టింది తను. మంచి ఇంకా పైకి ఎదిగి ఉండాలి, చాలా పైకి రావాలి అమ్మాయి, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీని కాపాడుతుంది తను ఒక ప్రొడ్యూసర్గా. నేను ఎందుకు పెట్టాలి అనుకుని ఉండొచ్చు, కానీ ఇంతమందిని పెట్టి మమ్మల్ని కాపాడింది ఇంకా చెప్పాలంటే. అక్కడ ఆవిడ వంట చేసే ఆవిడ గురించి కూడా చెప్పాలి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వనండి, లైట్ మ్యాన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం లేట్ అవుతుంది పర్వాలేదు, 6:30కి ప్యాకప్ అంటే కూడా పర్వాలేదు సార్ ఈ సీన్ ఫినిష్ అవ్వడండి చేస్తాం అని 7:30 వరకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని నైట్ సీన్స్ చాలా లేట్ అయినా కూడా పర్వాలేదు చేస్తామని, అలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అంత హెల్ప్ఫుల్గా చేశారు. ఈవెన్ సాంగ్స్ అండి, మీరు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు కదా ఇందాక. చరణ్ అర్జున్ తను కంపోజ్ చేసిన పాట, తనే రాసిన పాటలు, అటు భూమి గురించి కానీ, ఆ తర్వాత పెళ్లి గురించి కానీ, పెళ్లి గురించి, ఈ 2 పాటలు చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయి. ఇంకోటి నాది హీరోయిన్ది ఒక సాంగ్ ఉంటుందండి, సిచ్యువేషన్ సాంగ్. కానీ ఏ ఆడపిల్లకి రాకూడదు ఆ కష్టాలు. ఇప్పుడు సమాజంలో అది జరుగుతుంది, చాలా వరకు జరుగుతుంది. పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత అత్తగారింట్లో ఆ పిల్ల పడే బాధ, తల్లి వద్దన్నా కూడా చేపిస్తారు. పెళ్ళి చేసుకున్న తర్వాత అది ఎంత కష్టపడుతుంది అనేది తల్లి చెప్పి ఇలా అయ్యిందే అని ఏడుస్తూ ఉన్నది. సిచ్యువేషన్ సాంగ్ ఒకటి ఉంది, అది చేసేటప్పుడే నేను దివిజ ఇద్దరు ఏడ్చాం. ఓకే, అది తప్పకుండా ఈ పిక్చర్ వరకు సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవుతుంది. సో ప్రతి తల్లి కూతుళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు ఆ సాంగ్లో తమను తాము. తప్పకుండా 100% అవుతుందండి, ఇది అష్యూర్ చేస్తాను నేను. గుడ్. సో దివిజ ప్రభాకర్ గారు అమ్మాయి, సో హీరోయిన్గా చేసింది, తన గురించి ఏం చెప్తారు? అలాగే అదర్ ఆర్టిస్టుల గురించి ఏం చెప్తారు? అమ్మాయి మంచి డాన్సర్, మంచి భవిష్యత్తు ఉందండి పిల్లకి. కానీ ఇంకొంచెం మేకప్లో కానీ డ్రెస్లో కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే, అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఇప్పుడే వస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ వాళ్ళే మారిపోతారు, వాళ్ళకే తెలుస్తుంది. ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే తప్పకుండా అమ్మాయి ఒక రౌండ్ వస్తుంది. అంటే మంచి పర్ఫార్మెన్స్ చేసే కెపాసిటీ ఉంది పిల్లకి, మంచి డ్యాన్స్ చేస్తుంది. ఎందుకంటే మాస్టర్ చెప్పేటప్పుడు ఈ సాంగ్ ఒకటి మీరు చూసే ఉంటారు, చీటీ కొట్టమ్మ సాంగ్లో ఎంత జోష్గా ఎంత హుషారుగా మూమెంట్ ఇచ్చిందో పిల్ల. మాస్టర్ అక్కడ చెప్పగానే రిహర్సల్ కూడా చూడలా, నేను చేస్తాను మాస్టర్ అని చేసేసింది. అది నాకు బాగా నచ్చింది ఆ పిల్ల మీద, అంత కాన్ఫిడెంట్గా చేసింది. పర్ఫార్మెన్స్ వైజ్ అమ్మాయి 100% ప్రొడ్యూసర్ కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారు, నా పెద్ద కూతురుగా చేసింది. ఓకే, ఎలా తల్లి చెప్పిన మాట వినే క్యారెక్టరా, లేదంటే చెప్పిన కొంచెం ఎదురు చెప్పుద్ది కానీ పర్వాలేదు, అల్లుడే కొంచెం ఎదురు తిరుగుతాడు. ఓకే, ఈ చిన్న కూతురే పెంపకం, నాన్న పెంపకం వల్ల ఎదురు తిరిగేది. మిగతా అది కూడా గారాబం అని చెప్పలేము, మన ఫ్యామిలీయే కదా అని వస్తుంది. దానివల్ల అంటే ఉండొచ్చు, అమ్మ కూడా గారాబంగం పెట్టేదే. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, నాన్న ఏంటంటే పర్వాలేదు ఆడపిల్లలకి ఉంటుంది కదా అని ఇచ్చేస్తారు. దానివల్ల వస్తుంది ఇక్కడ. డైరెక్టర్ సతీష్ గురించి ఏం చెప్తారు? సతీష్ మంచి వర్కరేనండి, మంచి. కానీ ఎంతోమంది, కొన్ని 100 మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. కానీ మొదట్లో నాకు ఒక 2 రోజులు మాత్రం మైండ్ ఈయన చేస్తాడా, ఎలా చేస్తారు, ఎందుకంటే ఒక్క సిచ్యువేషన్ చూసేటప్పుడు అక్కడ అంటే మేబీ ఎక్స్పీరియన్స్ వల్లనేమో ఒక్కొక్క డైరెక్టర్ చూస్తే ఒక 15 పిక్చర్కి తక్కువ చేయలే.
మన తెలుగు డైరెక్టర్స్ అవునండి, కే బాలచంద్ర గారి దగ్గర ఒక 8 సీరియల్స్, ఒక 3 పిక్చర్లు అవి చేసేటప్పటికి వాళ్ళ స్టైల్ ఏంటని మనకి తెలుస్తుంది. మనం ఇంతే ఇవ్వాలి, ఇంత చేస్తే మనకి అప్రిసియేషన్ ఉంటుంది, లేకపోతే తిడతారు, అవన్నీ మనకి మైండ్లో సెట్ అయి ఉంది. తను ఏం చేస్తారో నాకు తెలియదు. 2 days కొంచెం కన్ఫ్యూషన్లోనే పడ్డాను. ఇంకోటి ఏంటంటే మనకి ఏం చెప్పాలనేది ఆయన చెప్పలేడు. మేబీ ఆయన కొత్తగా అనుకుని ఒక సీనియారిటీ ప్రకారం అయ్యో ఈవిడ ఏమనుకుంటారో అన్నది మనసులో ఉండుండొచ్చేమో. అది ఒక వైపు. ఇంకో వైపు ఇదే నాలెడ్జ్ ఏంటంటే, నా వైపు ఏం ఆలోచన అంటే తను ఏంటి చేయగలుగుతాడా, మనం అనుకున్నట్టే ఉంటుందే, ఏది వచ్చి చెప్పట్లేదు, ఓకే చెప్పట్లేదు, ఇంత కావాలని చెప్పట్లేదు, మీరు చేసేయండి అని చెప్పేస్తున్నారు, మనం చేసేది కరెక్టా లేదా చెప్పట్లేదు కదా. అది ఈయన చేస్తారా, ఎంతవరకు వస్తుంది, మనం అనుకున్నది కరెక్టా, ఈ ఆలోచనలో ఒక 2-3 days వరకు ఉంది. ఆ తర్వాత దాన్నే అడిగాను, నిజంగా మీరు కరెక్ట్గా చేస్తున్నారా, మేం చేసేది కరెక్టా, మీరు చేసేది మీ మీద నమ్మకం ఉంది, మాకు ఆ క్యారెక్టర్ ఎంతవరకు నమ్మి ఇచ్చారు కదా, అది మీరు నిలబెట్టుకోవాలి కదా, కరెక్టా అని అడిగారు అనమాట. అప్పుడు తను లైన్లోకి వచ్చారమ్మా, కరెక్ట్ అమ్మా, మీతో చెప్పడం ఎందుకని నేను చెప్పట్లేదమ్మా అన్నారు తను. ఓకే. సో ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి, ఇందాక టెక్నీషియన్ అన్నాను కదా, కెమెరామెన్ గురించి చెప్పాలండి. అనిల్ ఆ అబ్బాయి ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ అండి. ఓకే. అంటే ఒక క్యారెక్టర్ బయటపడాలంటే, ఒక సీతమ్మ నా క్యారెక్టర్, ఈ సీతమ్మ బయట కనపడాలంటే ఎవరికి వల్ల కనపడుతుంది, ఒక కెమెరామెన్ వల్లనే కదా. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళు తీసుకుని చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత ముఖ్యమో అది. అలాగే అనిలే డైరెక్టర్ చెప్పినా మేము ఎంత చేసినా, అమ్మ మీరు ఇలా చేస్తే బాగుంటుందమ్మా, ఈ పొజిషన్లో నించోండి, ఇలా నుంచుని మాట్లాడండి, ఈ స్టైల్లో ఇంతవరకు మాట్లాడండి, ఇక్కడి నుంచి మూమెంట్ ఇలా తీసుకోండి అని ప్రతిదీ చెప్పి చేయించాడు అబ్బాయి. అందువల్ల చెప్తున్నాను అబ్బాయి పిల్లర్ అని. ఓకే. సో మీరు ఇన్ని 100 సినిమాలు చేశారు కదా, ఆ సినిమాల్లో ఇందులో చేసిన ఈ క్యారెక్టర్ అనేది ఒక డెఫినెట్గా గుర్తుండిపోయే క్యారెక్టర్గా చెప్పుకోవచ్చా? తప్పకుండా అండి చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్ కొంచెం రఫ్గా మాట్లాడతాను పిల్లలతో, ఆయనే ఎదురు తిరిగి మాట్లాడతాను, మీరు చేసేది తప్పు అని ఆయనే, మీరు చేయడం ఎందుకు, అందువల్లనే కదా పిల్లలు చెడిపోతున్నారు అని. కానీ నాలో బాధ ఉంటుంది, అది దిగమింగుకుని నేను చేశాను. అది ఆ క్యారెక్టర్ అలాంటిదే, దానివల్ల అదే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అవుతుంది. ప్రతి మదర్ అదే అనుకుంటారు, నా పిల్లలకి ఇదే కదా నేను చెప్పాను, ఇప్పుడు ఈవిడ ద్వారానే వీళ్ళు అర్థం చేసుకొని అని. సో మీ రియల్ లైఫ్లో మీ పిల్లలతో చెప్పిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఈ సినిమాలో ఉన్నాయా? అలా లేదండి, అంతవరకు రాలేదు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండిపోతాను నేను, వాళ్ళతో ఆడుకుంటాను పాడుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఎన్వైరన్మెంట్ వేరే, అక్కడ కొత్త వాతావరణం, మనుషులు కొత్త వాళ్ళు, ఇక్కడ ఉన్నది అక్కడ దొరుకుద్దని ఆలోచన ఉండకూడదు వాళ్ళకి. అందుకే మా అమ్మాయికి ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు ఇలాగ ఉండిపో, అన్నిటికీ నువ్వు సెటిల్ అయిపోవాలి, అన్నీ మైండ్లో పెట్టుకుంటే కష్టమైపోతుంది. ఓకే అని ఈజీగా తీసుకో, అలా చెప్పి పెంచాం కాబట్టి ఇప్పుడు స్మూత్గానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇందాక కోమల్ గారి గురించి మీరు మాట్లాడుతూ, పాపం ఆవిడ ఇంత డబ్బు ఖర్చు పెడుతుందో, వస్తుందో రాదు అన్న ఆ కన్సర్న్ మీరు వ్యక్తం చేశారు కదా. సో మీ లైఫ్లో కూడా మీరు బిజినెస్ చేశారు, కంప్లీట్గా వాషౌట్. నాకు ఆ సంఘటనలు గుర్తు వస్తున్నాయి. ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఆవిడ పాపం, ఆవిడ మంచి సింగర్, యాక్చువల్గా ఆవిడ సంపాదించిందంతా సినిమాలో పెట్టారు. కానీ అది తలుచుకున్నప్పుడు మీకు కూడా మీరు చేసిన జీవితంలో చేసింది ఎప్పుడన్నా గుర్తొచ్చింది? అందుకేనండి అమ్మాయి మీద నాకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయాలి అంటే, ఒక ఆడపిల్ల కష్టపడి ముందుకు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాగైపోయిందంటే, ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్న మాట ఇది, ఆడవాళ్ళు సంపాదిస్తే ఒక మెట్టు కింద ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు సంపాదించాలి, వాళ్ళు ఏంటి మనకంటే ముందు వెళ్ళిపోతున్నారే అనే ఒక
ఇది ఉంటుంది, అది దాని కరెక్ట్ మాట రావట్లేదు నాకు. ఆ ఆలోచనలో ఉంటున్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది ఉంటున్నారు. ఈవెన్ కొన్ని ఫ్యామిలీస్లోనే ఉన్నాయి, హస్బెండ్ కంటే వైఫ్ కొంచెం మంచి పొజిషన్లో ఉంటే తట్టుకోలేకపోతున్నారు. అలా అన్నప్పుడు ఈ అమ్మాయిని చూసేటప్పుడు ఇంతమందికి పెట్టింది, మంచిగా రావాలి. నేను ప్రతిరోజు అదే కోరుకున్నా. మీకు ఎప్పుడన్నా అలాంటి సిట్యుయేషన్ ఎదురైందా? కొని పోగొట్టుకున్నప్పుడు అనుకున్నాను కానీ ఓకే, ఓకే. తర్వాత మనోబలం వచ్చింది. ఇప్పుడు మొన్న కోమలితో మాట్లాడేటప్పుడు కూడా మేము ఉన్నాం, మంచిగానే జరుగుద్ది, ఇది ఇక్కడదా ఆగేది కాదు, నీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతమందికి నువ్వు కడుపు నింపావు, కుటుంబాన్ని కాపాడావు, అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ ఆశీర్వాదం నీకు ఉంటుంది కదా, 100%. తప్పకుండా చేస్తావమ్మా అన్న నేను. అమ్మ మీరున్నారు నాకు అది చాలు అంది. అంటే అమ్మ అని పిలిచే మాటకి మనం పిల్లలకి ఏమి ఇవ్వాలి? బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఇవాళ ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళతో అయిపోతుంది, వాళ్ళ జీవితాంతం అది రాదు. ఈ బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటారు, నువ్వు బతకడం నేర్చుకో, ఒకళ్ళని బాధ పెట్టకు, వీలైనంత వరకు ఉపకారం చెయ్యి. ఉపకారం చేయలేకపోతున్నావా, అపకారం చెయ్యకు. చేయలేనమ్మని చెప్పేసేయి, బాధ పెట్టకు. ఎందుకంటే వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడాల్సింది వస్తుంది, చెయ్యకు అనేవాళ్ళు. దానివల్ల కోమలిని చూసేటప్పటికి ఆడపిల్ల ఇంత కష్టపడి పెట్టుకుంది, తను పెట్టుకోవచ్చు నాకెందుకు అని ఇంకా 4 ఏకరం కొనుక్కుని ఇల్లు కట్టుకుని 2 ఇల్లు కట్టుకుంటే రెంట్లో కూర్చొని తినొచ్చు, కానీ చేయకూడదు. మనం దేనికి చెయ్యాలి అన్నది మనసులో పెట్టుకుని బయటకు వచ్చింది. దీనివల్ల అమ్మాయి బాగుండాలి నేను కోరుకుంటా. కాదు, మీకు అసలు ఫుడ్ బిజినెస్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మా బ్రదర్స్కి అలాగ ఉంది. ఓకే. మా బ్రదర్ పెట్టేవాడు ఢిల్లీలో, అలాగే పెట్టాలని అనిపించింది, సరే చేద్దామని. అంటే ఒక్కటండి, అంటే పోటీయా? పోటీ కాదు, మనం కూడా చేస్తే అది పోగొట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ రావాలి కదా. అంటే దేవుడు టైం చూస్తుంటాడట. ఇది మా అమ్మ చెప్పింది. ఇది మా అమ్మ నాన్న ఇద్దరు కథలు చెప్తూ ఉంటారు ఎక్కువ. ఒక్కటి చేస్తున్నావంటే ఏదో ఒకటి నీకు అందులో అనుభవం వస్తుంది. దేవుడు ఒక ముట్టికాయ వేస్తున్నాడంటే తెలుసుకో అని. పోయిందా? కాదండి, నాకు అర్థం కాని విషయం, ఆరుగురు కదా మీరు, 5 బ్రదర్స్, మీరు ఒక్కళ్ళే ఆడపిల్ల, మీకెందుకు బ్రదర్స్తో పోటీ పడి ఎందుకు బిజినెస్ చేయాలి? అది పోటీ కాదండి, పోటీ కాదు, కానీ ఎందుకు చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆశ చేతిలో ఉంది. అదే ఇందాక ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దెబ్బ పడిన తర్వాత అమ్మ కొట్టారు, తప్పు చేయాలని అనిపించదు కదా మళ్ళీ. అందుకే దేవుడు అమ్మ రూపంలో ఇలా బిజినెస్ రూపంలో దేవుడు ఇచ్చాడు అనుకుంటా. సో ఇప్పుడు చేయమంటే కూడా చేయం కదా. కాదు, దేవుడు వేసిన ముట్టకాయ వాల్యూ అంతా అది పోయి ఉంటుంది, లెక్క పెట్టలేం. అవునా? లెక్క పెడితే బాధపడాలి, ఎందుకు లెక్క పెట్టకుండా హ్యాపీగా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆఫ్ కోర్స్ ఈ క్షణం అదొక ఎక్స్పీరియన్స్, కానీ మనకి లెక్క అనేది ఉంటుందిగా. అప్పటి వరకు మీరు సంపాదించుకున్నదంతా అందులో ఆ ముట్టకాయ రూపంలో వెళ్ళి ఉంటుందిగా. ఉంది, కానీ అంతవరకు మైండ్కి పెట్టుకోలేదు నేను. పోయింది, అది నాది కాదేమో, అందుకే పోయింది. భగవద్గీతలో ఆయన చెప్పారు కదా, ఏది నీ దగ్గర లేదు అది నీది కాదు అని. అది నాది కాదు, వాళ్ళకి ఇవ్వాలని ఉంది. వాళ్ళ దగ్గర నేను పోయిన జన్మలో నేను తీసుకుని ఉంటాను, ఈ జన్మలో అప్పులు తీర్చాను. అంటే నేను పర్టికులర్గా ఎందుకు స్ట్రెస్ చేసి అడుగుతున్నా అంటే, చిన్నప్పుడే బోర్న్ విత్ డైమండ్ స్పూన్, గోల్డెన్ స్పూన్తో పుట్టిన మీరు ఆ తర్వాత నాన్నగారు అనారోగ్యంతో ఎంటైర్ లాస్ అయ్యారు. అది ఒక ఎక్స్పీరియన్స్, అది కళ్ళెదుట ఉంది. అయినా కూడా మీరు తర్వాత జాగ్రత్త పడ్డారు, సంపాదించారు కదా. అంత జాగ్రత్త పడి సంపాదించింది మళ్ళా రిస్క్ చేశారు కదా, అందుకని. అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మనకి తెలియకుండా నలుగురు కలుస్తారు. అప్పుడు మనకి చెడ్డ టైం వచ్చింది అనుకోండి, చెడు చేయడానికి నలుగురు వస్తారు. నలుగురు కాదు, ఇప్పుడు 8 మంది తిరుగుతుంటారు. ఇంతకీ ఎవరా నలుగురు? వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. మన జాగ్రత్తలో మన ఆలోచించాలి. ఇప్పుడు జరిగింది, దానివల్ల ఎక్స్పీరియన్స్ వల్ల ఓ ఇది జరిగింది కదా, ఒక్కసారికి 2 సార్లు ఆలోచించి చెయ్యమ్మా. మనకి మనమే ప్రశ్నలు అడుగుతాం. అలా జరిగింది. సరే వాళ్ళు చేశారు, ఒక్కసారి చేశారు, 2 సార్లు చేశారు.
మూడోసారి చేసేటప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే మనం తెలుసుకున్నట్ట చెయ్యొద్దు. ఓకే, వాళ్ళు అయిపోయింది, తీరిపోయింది, ఇంకా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని పెట్టుకున్నాను అనమాట. తర్వాత బ్రదర్స్కి కూడా చెప్పాను అనమాట, ఇది అయ్యింది, మీరు కూడా కొంచెం జాగ్రత్త పడండి అని. వాళ్ళు ఓకేనా? వాళ్ళందరూ సెటిల్డ్, ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు అన్నీ స్మూత్గా నడుస్తుంది లైఫ్. అంటే దేవుడు ఒక టైం వరకు ఇస్తాడు, అదే డెస్టినీ అన్నది. అమ్మగారు స్టేజ్ ఆర్టిస్ట్ కదా? అమ్మ స్టేజ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే కొన్ని సర్కమ్స్టెన్స్ వల్ల థియేటర్కి వచ్చారు. మేనమామ బాలమురళీకృష్ణ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అలాగలాగా వాళ్ళు పరిచయం అయ్యారు, థియేటర్కి ఆర్టిస్టులుగా చేశారు. రాధికా గారు వాళ్ళ ఫాదర్ గ్రూప్లో, ఎంఆర్ రాధా గారి గ్రూప్లో చేసేవాళ్ళు. తర్వాత నేను పుట్టిన తర్వాత, నాకంటే ముందు బ్రదర్ పుట్టిన తర్వాత అమ్మ మానేశారు, టోటల్గా చేయడం మానేశారు. సరదాగా వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు, ఊర్లో ఉంటే అదే కదా ఇష్టం కదా, సరే చేశారు. నేను పుట్టిన తర్వాత ఏది చేయలే, వదిలేశారు, టోటల్గా పూర్తిగా మానేశారు. హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే నాన్నగారికి క్యాన్సర్ అన్నది వచ్చిందో ఉన్నదంతా పోగొట్టుకోగానే ఫ్యామిలీ ఒక బ్యాడ్ షేప్కి వచ్చేసింది. ఎలాగైనా గడవాలి. అప్పుడు మళ్ళీ మనకి తెలిసింది అది ఒకటే చేస్తాం, తెలియని విషయాల్లో. ఇప్పుడు నేను బిజినెస్ చేసి పోగొట్టుకుంటున్నాము, అది ఎందుకు అని అమ్మకి ఆలోచన వచ్చి ఉంటుంది. అలాగే నన్ను తీసుకుని థియేటర్లో పెట్టడం, కలై కావేరి అని ట్రిచీలో ఒక పెద్ద గ్రూప్ ఉంది, అక్కడ పెట్టడం, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, థియేటర్కి రావడం, అలా సంపాదన మొదలు పెట్టడం. తర్వాత అక్కడ బాలచంద్ర గారు రావడం, ఇవన్నీ ఒక మలుపు తిరిగింది లైఫ్లో, టర్నింగ్ పాయింట్, లైఫ్ అది. సో బాలచంద్ర గారు చాలా మందికి ఎలా సినిమా లైఫ్ని ఇచ్చారో అలా మీకు కూడా బాలచంద్ర మంచి లైఫ్ ఇచ్చారు, మంచి అడ్వైస్ కూడా ఇచ్చారు ఆయన. ఏంటి, ఏమై అడ్వైజ్? ఇవాళ కూడా నేను తలుచుకున్నాను ఆయన్ని, ఎప్పుడు తలుచుకుంటాను, ఎప్పుడు మేకప్ వేసుకునే ముందు ఆయన్ని తలుచుకోకుండా. ఎందుకంటే నేను ఇవాళ ఉన్నాను, నేను సంపాదిస్తున్నాను, ప్రతి రూపాయి నేను సంపాదిస్తే ఆయనకి ఇవ్వట్లేదు, కానీ నేను ఎలా నడవాలనేది నేర్పించారు కదా, ఆ నడకకి నేను రుణపడి ఉన్నాను ఎప్పటికీ. 81లో ఆయన పిక్చర్ చేశాను, ఓకే 75 days ఆడింది. ఏవిఎంలో ఒక పిక్చర్ చేశాను, 3వ పిక్చర్ రాలేదు బయటికి. ఫస్ట్ ఒక 3 పిక్చర్ నేను హీరోయిన్గా చేశాను, ఓకే, తమిళ్లో. తర్వాత ప్రొడ్యూసర్స్ దురదృష్టం, నా అదృష్టం, హిట్ ఇలా వచ్చింది. మా అమ్మకి నాకు అప్పుడే అగ్రిమెంట్, రాకపోతే సినిమా లేకపోతే నువ్వు వెనకొచ్చి స్టడీస్ కంటిన్యూ చేయాలి, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, లేకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండు, ఎన్నాళ్ళు ఉండాలి అనుకుంటావో ఉండు అని. లక్కీగా అక్కడ డ్రామా కాంపిటీషన్ జరుగుతుంది, బాలచంద్ర గారు వచ్చారు. మళ్ళీ ఆయన చూడడం, ఫస్ట్ టైం వచ్చినట్టు సెకండ్ టైం పిలిపించారు, పిక్చర్ చేస్తున్నారు 84లో. 83 గ్యాప్ వచ్చింది, 84 మళ్ళీ పిలుపు వచ్చింది ఆయన దగ్గర నుంచి. వచ్చేటప్పుడు బాలచంద్ర గారు 3 ఆప్షన్ ఇచ్చారు నాకు, 3 అడ్వైజ్. అది ఇండస్ట్రీలో నువ్వు చేసిన పిక్చర్స్ ప్రేక్షకులు చూసి చి ఈవిడ ఎందుకు ఉంది అని అనుకున్నారో రిటైర్ అయిపో. సెకండ్ ఏంటంటే నీ దగ్గర పనిచేసేవాళ్ళు ఈ ముసలితో చేయలేకపోతున్నాయి, ఇది ఎందుకు కర్ర పట్టుకుని మమ్మల్ని చంపుతుంది అనుకున్నారా, రిటైర్ అయిపో. నీకు తృప్తి అన్నది ఉంటుంది, చాలు ఇంకా నేను చేసిందంతా చాలు, ఇంతవరకు నేను వచ్చాను, ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాను అనుకున్నప్పుడు రిటైర్ అయిపో. ఈ 3 ఏదైనా తీసుకో. ఇంకోటి ఏంటంటే నీ మొహం గ్లామర్కి పనికిరాదు, ఓపెన్గా చెప్పారు ఆయన, నీ మొహం పనికిరాదు, గ్లామర్కి అసలు పనికిరావు. ఎన్నాళ్ళు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేస్తూ ఉంటావు నువ్వు, ఎన్ని పిక్చర్లు వస్తాయి, హీరోయిన్గానే ఉంటానంటే ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు. 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత మారాలి కదా, వయసు పెరుగుద్ది కదా నీకు. ఇవన్నీ ఆలోచించుకుని 1 week టైం ఇస్తాను, వచ్చి చేయాలంటే చెయ్యి. అది ఏంటంటే హీరోయిన్కి ఈక్వల్గా సిస్టర్ క్యారెక్టర్. ధైర్యం ముందడిగేసి ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట ఆలోచించి, అమ్మ నేను డైరెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయి చేస్తాను సార్ అన్నాను. 84లో జరిగింది. బాలచంద్ర గారు మీకు మంచిగా 3 సజెషన్స్ చెప్పారు. ఆ 3 సజెషన్స్ ఎప్పుడన్నా లైఫ్లో ఎదురైనాయా మీకు? మీరు ఫేస్ చేశారా వాటిలో దేన్నన్నా?
దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు రాలేదండి, ఇంకా ముందు కూడా రాదు. నేను రిటైర్మెంట్ తీసుకోను. ఓకే, గుడ్. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం, మీలో గ్లామర్ లేదన్నారు, కానీ సుధానగానే అందమైన వదిన పాత్రలు అంటే సుధానే, వేరే ఆప్షన్ లేదు. మరి ఆయన అందం గురించి ఎందుకు సుధా అందగత్తె కాదు అని ఎందుకు అన్నారు? అందగత్తి అని చెప్పలేదు, గ్లామర్కి పనికిరాను అన్నారు. గ్లామర్కి, ఓకే. అంటే గ్లామర్కి వేరే నా వ్యూలో చెప్తాను. అది మేబీ మా గురుగారిది నాది ఒకే ఆలోచన ఏమో. గ్లామర్ అన్నది వేరే, అప్పట్లో గ్లామర్ వేరేగా ఉండేది, ఇప్పుడు ఉన్న గ్లామర్ వేరే. ఇట్స్ రిలేటెడ్ టు ఎక్స్పోజింగ్. అప్పట్లో అలా కాదు, ఎంత ఎక్స్పోజ్ చేసినా కూడా ఒక అసహ్యంగా కనిపించేది కాదు. ఇట్స్ నాట్ అ గ్లామర్, అందులో కూడా ఒక బ్యూటీ ఉండేది. వ్యాంపిష్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా అందంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు లేక కాదు, కానీ మొత్తం ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ వేరే ఆలోచనకి వస్తుంది. ఆయన చెప్పింది అది, ఆ గ్లామర్కు నువ్వు పనికిరావు అన్నారు. ఇది చేయలేం కదా. తర్వాత ఆయన చెప్పినట్టు ఇవాళ అక్క క్యారెక్టర్ చేస్తున్నావు, రేపు వదిన, అమ్మమ్మ నానమ్మకి వెళ్ళిపో, నువ్వే ఉన్నంత వరకు చేస్తూ ఉండు అన్నారు. ఇవాళ అదే కదా. ఆర్టిస్ట్ అయిన తర్వాత దేన్నైనా ఛాలెంజ్గా తీసుకొని చేయాలి. సో గురువుగారు ఇలా చెప్పారే, మనం ఎందుకు గ్లామర్కి పనికిరాము, మనం ఏదైనా ఒక మంచి గ్లామర్ రోల్ ఛాలెంజింగ్ తీసుకొని చేయాలన్న ఆలోచన ఎప్పుడు బిగినింగ్ డేస్లో ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే ముందు ఆయనే కదా నాకు లైఫ్ చూపించారు. లైఫ్ కూడా పునర్జన్మ మళ్ళీ ఆయనే ఇస్తున్నారు. నా మీద నమ్మకం పెట్టి అంత నేను ట్రస్ట్ వర్తి అని అనుకునే కదా నన్ను పిలిచి ఆ క్యారెక్టర్ నువ్వు చెయ్యి అన్నారు. ఆయన ఏదో మంచిగా చెప్పుంటారు. మా అమ్మతో నేను డిస్కస్ చేసేటప్పుడు కరెక్టే కదా ఆయన చెప్పింది, ఓకే అన్నారు. చివరికి నా సెల్ఫ్ డెసిషన్ ఏంటంటే వెళ్ళిపోయి ఓకే అన్నాను. ఆ వయసులో ఎవరు చెయ్యని క్యారెక్టర్ కూడా చేశా, ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశా. ఏ సినిమా? వన్నక్కనవుగలని తమిళ్లో, మలయాళంలో అది అడివొഴുకు అని వచ్చింది. సాంగ్ లేదు అది, మలయాళంలో 365 days ఆడింది, తమిళ్లో కూడా అది కలర్ఫుల్ డ్రీమ్స్ అని. వన్నక్కనవుగలని నేను నాసర్, మురళి అని తెలుగులో కార్తీక్, ఆయన హీరో, జయశ్రీ అనే ఒక అమ్మాయి, మేమిద్దరు సిస్టర్స్. 3 సినిమాలు చేశారు కదా, అదొకటి. ఇంకా ఏవిఎంది ఒకటి చేశాను, తర్వాత ఇంకోటి రాలేదు పిక్చరే, ఒక 3 days 4 days చేసాం అంతే. అదే వాళ్ళ దురదృష్టం, నా అదృష్టం. సో ఇమ్మీడియట్గా ఈ సైడ్ క్యారెక్టర్ సైడ్ టర్న్ అయిపోయారు. సో అలా టర్న్ అయిన తర్వాత సుధా గారికి బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్ అంటే ఏది? అంటే బ్రేక్ ఇచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది తెలుగులోనేనండి. అది ఆబ్వియస్గా గ్యాంగ్ లీడర్కి ముందు తల్లిదండ్రులు ఫస్ట్ పిక్చర్ నాది బాలకృష్ణ గారు. కానీ పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో వర్క్ చేయడం వల్ల అప్పట్లో ఒకటి ఉండేది, మేనేజర్స్ ఒక్కళ్ళు ఉన్నా అందరి దగ్గర డిస్కస్ అవుతుంది, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల నాకు గ్యాంగ్ లీడర్కి ముందు ఒక 4-5 పిక్చర్లు చేశాను. కానీ గ్యాంగ్ లీడర్ తర్వాత అది కూడా ఏంటంటే వేరే ఒక క్యారెక్టర్కి అనుకున్నారు, మారింది. సింపతి క్యారెక్టర్ బాగుంటుంది కదా అని మార్చారు. అది ఆ సుమలత క్యారెక్టర్ అనుకున్నారంట, మోడర్న్గా ఉంటుంది కదా అని. బట్ వాళ్ళకి ఏమనిపించిందో దానివల్ల, అదే చెప్తున్నాం కదా, నా అదిష్టం అన్నీ అని మారింది, ఓవర్ నైట్లో మారింది. అది నేను ఎందుకు మారిందంటే ఎస్ఏ చంద్రశేఖర్ విజయ్ గారు, మనం తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ గారు ఫాదర్ డైరెక్షన్లో ఒక పిక్చర్ చేస్తున్నాను నేను, జై గణేష్ తమిళ పిక్చర్లు చేస్తున్నాము. అందులో ముందు మంచి మోడర్న్ శారీస్ అవన్నీ మోడర్న్ గెటప్లో ఉంటాను. ముందు రోజు వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ గెటప్లో ఉన్నా, మర్నాడు చూస్తే ఆయన డెత్ సీన్లో ఏడుస్తున్నాను వీడియో గెటప్లో. అప్పటికప్పుడు మార్చారు అది, ఓ ఇది బాగుంటుంది కదా అని. అలా ఇలాంటి ఒక ఆర్టిస్ట్ లైఫ్లోనే మనం చూడగలం. సో అలా వరుసన తల్లిదండ్రులు, గ్యాంగ్ లీడరు, ప్రెసిడెంట్ గారు వెళ్ళడం, అలా ఇక వరుసన అన్నీ హిట్లే. సో ఇండస్ట్రీలో ఇక వదిన అంటే సుధానే. అసలు ఎన్నో కొన్ని 100 సినిమాలు చేసి ఉంటారు కదా. అవును, అలాగా అక్క వదినాగా వాళ్ళకి చేసిన
సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేటప్పుడు వాళ్ళ తర్వాత యంగ్స్టర్స్ అందరికీ ఒక మదర్గా వెళ్ళిపోయాను. సో మదర్గా బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్ ఏది? మదర్గా చాలా ఉదయ్ కిరణ్తో వర్క్ చేసింది పిక్చరు, జూనియర్ ఎన్టీఆర్తో చేసింది, మనోజ్తో చేసింది, ఇలా ప్రతి తరుణ్ది అన్ని పిక్చర్స్ వీళ్ళతో హిట్ పిక్చర్స్ వచ్చే కొద్దీ రికార్డు పెరిగింది. గ్రాఫ్ పైకే వెళ్ళింది కానీ కిందకి రాలా. సో ఇంతమంతా చేశారు కదండి, వదినగా, తల్లిగా, ఆల్ స్టార్స్తో మోస్ట్ కంఫర్టబుల్ స్టార్ అంటే ఎవరు మీకు? అందరూ కంఫర్టబుల్ అయినండి. ఆ విషయంలో నేను అస్సలు అబద్ధం చెప్పట్లేదు. టు బి ఫ్రాంక్, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. అందరూ నన్ను కంఫర్ట్ జోన్లోనే పెట్టారు. కానీ ఎంతమందితో చేసినా కూడా చిరంజీవి గారితో ఉన్న బాండింగ్ వేరు కదా. చిరంజీవి గారి కంటే నాకు నాగార్జున గారితో ఇంకా బాండింగ్ ఎక్కువ, ఆ ఫ్యామిలీతో ఎక్కువ. అవునా? కానీ రామ్ చరణ్ గారితో వర్క్ చేశాను, అందరితో, చిరంజీవి గారితో, నాగార్జున, సరే నాగేంద్ర బాబు గారితో, పవన్ కళ్యాణ్తో. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మదర్ నేనే ఆయనకి. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, ఫస్ట్ మదర్గా చేసింది ఆయనకి నేనే. ఆ తర్వాత పిక్చర్స్ తీన్ మార్, లవ్ టుడే అదంతా వచ్చింది, అదే ఒక 5-6 పిక్చర్లు చేశాను. సుస్వాగతం, ఇలాగా ఒక 6 పిక్చర్లు చేశాను. కానీ ఏంటో నాకు నాగార్జున గారితో ఒక అలాగే వెళ్ళింది. నాగ చైతన్యతో వర్క్ చేయడం, ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే నాగార్జున గారితో వచ్చింది. కానీ ఆడియన్స్లో మాత్రం ఎక్కువ ఐడెంటిటీ చిరంజీవి గారు. చాలా వరకు గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు ఏమైందంటే, బయటికి వెళ్తే చిరంజీవి గారు వదిన అనేవాళ్ళు, వదినానే పిలిచేవాళ్ళు నన్ను. అంటే అది గర్వంగా ఉండేది. ఆ తర్వాత అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే యంగ్స్టర్స్ అందరికి అమ్మ అయ్యానో ఆ తర్వాత అమ్మని. ఈవెన్ తమిళ్లో కూడా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ స్టార్స్ అందరికీ సిస్టర్గా, వదినగా, మదర్గా, చాలా ఆల్మోస్ట్ ఆల్ స్టార్స్తో అందరితో వర్క్ చేశాను. శివకుమార్ గారి పక్కన చేశాను, మౌలి గారి పక్కన చేశాను, విజయన్ గారి పక్కన చేశాను. ఇలాగా ఇప్పుడు సూర్య గారితో వర్క్ చేస్తున్నాను, విశ్వనాథ్ అనుకో అని. ఇప్పుడు ఈ మంత్ ఇది రిలీజ్ అవుతుంది, వెంకటరామయ్య గారి తాలూకా. నెక్స్ట్ మంత్ అది నాగవంశీ గారిది, సితారా ఎంటర్టైన్మెంట్స్, అది రిలీజ్ అవుతుంది. ఇలా వరుసగా 1 మంత్ 1 గ్యాప్లో అన్నీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రీ ఎంట్రీ అనమాట, ఇది పునర్జన్మం సుధాకి. అలాగే మలయాళంలో కూడా అంతేనండి. సురేష్ గోపితో వర్క్ చేశాను, మమ్ముటి గారితో వర్క్ చేశాను, మోహన్ లాల్తో వర్క్ చేశాను. అలా దిలీపన్ గారితో వచ్చింది కానీ చేయలేకపోయాను. అలాగే ఒక్కొక్కటి అలా కన్నడలో చూస్తే ఉపేంద్ర గారితో చేశాను, రాజ్ కుమార్ గారు అల్లుడు రామ్ కుమార్తో వర్క్ చేశాను, శంకర్నాగ్ గారితో వర్క్ చేశాను. ఇలాగ కన్నడ ప్లస్ తమిళ్, ఇటు తెలుగు. కానీ ఇవన్నిటికంటే నాకు ఎక్కువ గుర్తింపు వచ్చేది మన తెలుగులోనే. యాక్చువల్గా మీరు తమిళ అమ్మాయి, కానీ తెలుగు నేర్చుకొని చాలా అద్భుతంగా, అసలు తెలుగు ఆవిడ సుధా అంటే తెలుగు ఆవిడే కదా అన్న రేంజ్కి మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఎలా బిగినింగ్ డేస్లో ఏమన్నా తెలుగు నేర్చుకోవడానికి ఏమన్నా కష్టపడ్డారా? లేదా? చాలా కష్టపడ్డాను. విత్ ఇన్ 3 monthsలో నేర్చుకున్నానండి తెలుగు. అవునా? తల్లిదండ్రుల టైంలో తాతినేని రామారావు గారు నాకు ముందే చెప్పాను, సార్ నాకు తెలుగు అక్షరం ముక్క రాదు. ఆయనకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైంలో ఈ తెలుగు ఇలా మాట్లాడడానికి కారణం ఆయనే. అదే ఒక్కటి మా మదర్ చెప్పేవాళ్ళు, విల్ పవర్ నీతోనే ఉంది, నీలో ఉంది. అది నువ్వు నేర్చుకోవాలి అంటే నువ్వు ఎవరో ప్రూవ్ చేసుకో ముందు. ప్రతిదానికి ఏడుస్తే ఏది జరగదు, సొల్యూషన్ ఆలోచించుకో అనేవాళ్ళు. సెట్లో కూర్చుంటే నేను ముందు రోజు డైలాగ్ అని ఇచ్చేసారు. బాలకృష్ణ గారితో నేను మాట్లాడాలి, అన్నీ బకప్ చేసుకుని రెడీగా ఉన్నాను. బిఫోర్ లంచ్ పక్కన రాగిణి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, సెట్కి వచ్చారు. సుధా డైలాగ్ నువ్వు చెప్పు అన్నారు రాగిణి గారితో. నాకు ఏడుపు వచ్చేసింది అందరి ముందు. అంటే మన మీద నమ్మకం లేదా? నిన్న నుంచి మగ్గప్ చేసుకుని ఎంత బైగాట్ చేసుకుని వచ్చి ఇంతమంది ముందు బాలకృష్ణ గారు ఉన్నారు, ఇంత కెమెరామెన్, ఇంత హోల్ యూనిట్లో మన ఇన్సల్ట్ చేశారని వెళ్ళి మా మదర్కి చెప్తే, నేర్చుకో, తెలుగు నేర్చుకుని ఆయనతోనే తెలుగులో మాట్లాడు అన్నారు. నేర్చుకున్నా అలాగా. మెడ్రాస్లో ఉన్నప్పుడు అల్లు రామలింగ గారు పక్కనే, ఇంటి పక్కనే, ఆయన అన్నారు, సరే ఇలాగ తెలుగు నేర్చుకోవాలి అంటే ఎవరెవరు సెట్లో ఏం మాట్లాడుతున్నారో ప్యాడ్ పెన్ను పెట్టుకుని రాసుకుంటూ ఉంటాం, వచ్చి చెప్పు అని ట్యూషన్ తీసుకున్నాను. అలా నేర్చుకున్నాను తెలుగు. తర్వాత ఎక్కువ నేను తెలుగు పిక్చర్స్ చేయడం వల్ల
వీళ్ళతోనే మనవాళ్ళతోనే ఎక్కువ ఉన్నాను కాబట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నారు, సెట్లోనే కూర్చుని అన్నీ వింటూ ఉంటా. తర్వాత మా స్టాఫ్ని అడుగుతాను, పేపరు చదవడానికి క్లాస్ తీసుకుంటాను, అసిస్టెంట్స్ని కూర్చోబెట్టుకుని ఇదేంటి నేను చదివేది కరెక్టా అని. కానీ ఇంత చదవడం ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్కి వచ్చాను తెలుగులో, ఇంకా నేర్చుకోవాలి. కానీ జనరల్గా తెలుగు రాదు అన్నప్పుడు, అంటే ఈ తెలుగు అనే కాదు, ఈవెన్ మనం తెలుగు వాళ్ళు తమిళ్కి వెళ్ళినా కూడా తమిళ్ రాదన్నా అక్కడ ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది జనరల్గా. అంటే ఏదో ఒక అరే తప్పుడు మాటలు మాట్లాడటం ఇలా చేస్తుంటారు కదా, మీ విషయంలో ఎప్పుడన్నా అలా జరిగిందా? అలా జరగలేదండి. అందువల్లే నేను ఇప్పటివరకు ఇలాగ ఉన్నానని. ఎందుకంటే వాళ్ళు అలా చూడలేదు. మేబీ అది మొహం అలా ఉందేమో, అలా మాట్లాడడానికి ఛాన్స్ దొరకలేదు. ఒక్కటి అల్లు రామలింగ గారు చెప్పింది ఏంటంటే, ఏ చెడు మాట నేర్చుకోకు. ఓకే, ఎవరైనా మాట్లాడితే అది పట్టించుకోకు. గొడవలు చేస్తుంటే అక్కడ ఉండొద్దు. ఎందుకంటే అసలు వేరే మాట తీరి వేరేగా ఉంటుంది. అక్కడ ఉండొద్దమ్మా, నువ్వు దూరంగా వెళ్ళిపోయి ఎవరెవరు మంచిగా మాట్లాడుతున్నారో అదంతా నోట్ చేసుకో అన్నారు. అది ప్లస్ అయింది. అలా నేర్చుకున్నాను నేను. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీటూ ఉద్యమం ఉందండి. ఇప్పుడు అప్పట్లో జరిగిన అనుభవాలని ఇప్పుడు తీసుకొచ్చి బయటకు పెట్టి మేము ఇలా ఫేస్ చేసాం అలా ఫేస్ చేసామని మహిళా నటీమణులు ఇప్పుడు కొంతమంది బయటకు చెప్పడం మనం వింటూ ఉన్నాం. సో మీ విషయంలో ఎప్పుడన్నా అలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడన్నా ఎదురైందా? నాకు అర్థం కాలేదు మీరు అంటే మహిళలకి కొంచెం రాంగ్ వేలో ట్రీట్ చేయటము, ఇలాంటి సంఘటనలు అప్పుడు జరిగిన వాటిని ఇప్పుడు బయట పెడుతున్నారు చాలామంది. గతంలో జరిగిన ఇన్సిడెంట్లని అంతవరకు రాలేదు. మేబీ వాళ్ళది కూడా తప్పు లేదు. అప్పుడు నేను అనేది ఏంటంటే, అప్పుడే మీరు అడిగుంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తుంది? ఎగ్జాక్ట్లీ దీన్ని మీరు అన్న మాటనే చాలామంది అప్పుడు అవకాశాల కోసం కామ్గా ఉండి ఇప్పుడు బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే యాంగిల్ కూడా అంటా నేను. తప్పు అప్పుడే మీరు చెప్పుంటే, అంటే మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. తీసుకోవడం వల్లనే కదా వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళది మాత్రం తప్పు కాదు, మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు. మీరు అప్పుడే చెప్పుంటే, రెండు వైపులా తప్పు ఉంది. ఒకళ్ళ మీద మాత్రం చెప్పడం అన్నది తప్పు. మేబీ వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఫీల్ అయ్యారో, ఏ సిచ్యువేషన్లో అది జరిగిందో మనకు తెలియదు. అందుకే దీనికి నేను సజెషన్ చెప్పడం కూడా రాంగ్. అదే పర్టికులర్గా ఫలానా ఇన్సిడెంట్ అంటే మనకి తెలుస్తుంది కానీ తెలియకుండా. ఇప్పుడు మనకి తెలిసిన వరకు వీళ్ళు చెప్పడం వల్ల తెలుస్తుంది. అపోనెంట్ పర్సన్ ఏం చేశారో ఏంటి అది చెప్పుంటే వాళ్ళు కూడా వచ్చి ఇద్దరు మధ్యలో కరెక్ట్గా ఇది జరిగిందని చెప్పుంటే కరెక్ట్గా తెలుస్తుంది. నలుగురు మధ్యలో జరగలేదు, మీ ఇద్దరు మధ్యలోనే కదా జరిగింది. థర్డ్ పర్సన్కి తెలియదు కదా, అప్పుడు ఎవరు నమ్మరు కదా, తెలియదు కాబట్టి ఇది చెప్పలేవు. మీరు మలయాళం సినిమాల్లో చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా. ఇప్పుడు రీసెంట్గా అమ్మకి శ్వేతా మేనన్ రిజైన్ చేశారు. అలాగే మెంబర్స్ రేవతి గారు, ఇంకొక మెంబరు వాళ్ళు రిజైన్ చేశారు. అసలు ఏంటి మీకు అక్కడ ఏం జరుగుతుందని తెలుసా అసలు అమ్మాలో? కానీ నాకు అది అంతవరకు నేను మెంబర్షిప్ కాదు కాబట్టి తెలియదండి. నేను మన తెలుగులో మాత్రమే నేను మెంబర్ అయ్యాను. ఓకే, అందువల్ల అక్కడ ఏం జరుగుతుందో పెద్దగా నాకు తెలియదు. అంటే ఇంటర్నల్గా ఒక ఆర్టిస్ట్కి ప్రాబ్లం ఉంది అని, అది ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సిందే. అంటే ఒక ఫీమేల్ యాక్ట్రెస్కి మాత్రమే కాదండి, మేల్ యాక్ట్రెస్కి కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తే తెలుస్తుంది కదా. ఇంకోటండి, యాక్చువల్గా మీ టైంలో మీ సీనియర్స్ ఎవరన్నా ఇలా ఉండాలి అని ఒక సజెషన్స్ లాంటివి చెప్తున్నప్పుడు మీరు దాన్ని చాలా శ్రద్ధగా విని పాటించడానికి ట్రై చేసేవాళ్ళు. బట్ వేరే ఈ జనరేషన్కి వచ్చేసరికి మీలాంటి సీనియర్స్ చెప్తుంటే ఈ జనరేషన్ వాళ్ళు, జెన్జీ వాళ్ళు ఎంతవరకు దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటున్నారు అసలు ఏంటి? ఇది చెప్పాలంటే మనకు చెప్పకుండా ఉండడమే మంచిది అంటాను. అంతేనా? ఎందుకంటే వి నో అంటారు. వి అన్నది వాళ్ళు అందరినీ కలుపుకుంటున్నారు. ఎందుకంటే మాకైతే మొబైల్ లేదు, టీవీ లేదు, ఏవి లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఒక్కటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి తిప్పితే గూగుల్ ఉంది,
ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక టైప్ రైటింగ్ క్లాస్కి వెళ్ళాలంటే లోయర్ నేర్చుకుని హయ్యర్కి వెళ్ళాలంటే వాడు టైప్ ఏ ఎక్కడ ఉంది, ఈ ఎక్కడ ఉంది, ఎఫ్ ఎక్కడ ఉందని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు అలా కాదు, మొబైల్ పట్టుకుని ఒక 2 సెకండ్స్ కళ్ళు ఆర్పే లోపల టప్పని కొట్టేస్తున్నారు. ఏమేమి జరుగుతున్నాయి. ఇది మాకు లేదు, వాళ్ళ మాట వినాలి. అదే ఇప్పుడు ఎంతకెంత అడ్వాన్స్గా వెళ్తున్నారో అంతకంత బ్యాడ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి చెప్పే బదులు మనం మన పని చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకోటి, మీ కాలంలో అందరు సెట్లో కూర్చొని ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు తెలుసుకోవటం, లేదంటే నెక్స్ట్ జరిగే సీన్ ఏంటి, దానికి ఏం చేయాలని ఒక ప్రిపరేషన్ లాంటివి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు జస్ట్ అసలు సీన్ అయిపోగానే ఎవరికి వాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి క్యారవాన్లో దూరుతున్నారు. ఎంత వరకు ఇది టోటాలిటీ ఆ సీన్ గురించి కానీ ఏదైనా అసలు ఎంతవరకు కరెక్ట్గా వస్తుంది అసలు సెట్స్లో? అది దీనికి ఒకటే మార్గం, మొబైల్ ఆపేసి బయట పెట్టేసి సెట్కి రండి అని చెప్పేస్తే అన్ని వర్క్ బాగా సవ్యంగా జరుగుతాయి. అప్పుడు అక్కడే ఉంటారు కదా. క్యారవన్ రావడం వల్ల నిజంగా మొబైల్ క్యారవన్ రాకూడదని నేను చెప్పలేదు, అది ఎందుకు వచ్చిందని ఆలోచించాలి. ఒక ఫీమేల్ యాక్టర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంది, దానివల్ల క్యారవన్ పెట్టారు. అది వాళ్ళ కంఫర్ట్ ఉండాలని పెట్టలేదు. కానీ వీళ్ళు ఇది మిస్యూజ్ అవుతున్నారేమో అని. ఒక మొబైల్ వల్ల వర్క్ ఎంత లేట్ అవుతుంది, దీనివల్ల ఇంత పక్కన ఉన్న వాళ్ళందరూ ఎలా సఫర్ అవుతున్నారు, ప్రొడ్యూసర్కి ఎకానమికలీ ఎంత నష్టపడుతున్నారు, ఇవన్నీ ఆలోచన లేదు. మొబైల్ బయట పెట్టేసి మొబైల్ సెట్లో వాడకూడదు అంటే వర్క్ కరెక్ట్గా జరుగుతుంది. అది జరగదులేండి. ఇంకోటి, ఇందాక మీరు ఈ క్యారెక్టర్ చంద్రమోహన్ గారు అయితే బాగుండేది ఇలా అనుకుంటా వచ్చారు. అలా మీతో ఈ గత 3 దశాబ్దాలుగా ఎంతోమంది ఆర్టిస్టులు వర్క్ చేశారు, వాళ్ళల్లో ఒక్కరొక్కరుగా దూరం అయిపోతూ ఉన్నారు. సో అలా మీకు దూరమైన వాళ్ళల్లో బాగా ఎవరు దూరమైనప్పుడు మీకు బాగా బాధ అనిపించింది? ఫస్ట్ ఉదయ్ కిరణ్ అండి. వాడితో 11 పిక్చర్లు చేశాను. వాడు పిలిపే అమ్మనే పిలిచేవాడు. మధ్యలో వాడికి వాళ్ళ మదర్ పోయిన తర్వాత ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాడు నాతో. అదొక్కటి. మొన్న చంద్రమోహన్ గారు పోవడం వల్ల నాకు ఒక చేయి పోయినట్టు, ఒక నాలో నా సోలే పోయినట్టు అనిపించింది. ఎందుకంటే నేను అక్కబావనే వాళ్ళిద్దరినీ అక్కబావనే పిలిచేదాన్ని. జలంధర్ అక్కతో ఎంత క్లోజ్ అంటే మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు మా బ్రదర్కి పక్క ఇల్లే. చెన్నైకి వెళ్తే అన్నయ్య ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఏదైనా కాఫీ కావాలంటే వెళ్ళిపోయి జలంధర్ కానీ కాఫీ పెట్టండి అనేది. లాస్ట్ డేస్లో ఒకరోజు నేను షూటింగ్కి ఇక్కడ హైదరాబాద్కి షూటింగ్కి వస్తే చంద్రమోహన్ గారిని వెళ్ళి కలవాలి. నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను, లేదా ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉంటాను అన్నమాట. వెళ్తే ఆయన చేతులారా ఇంకా వారం 10 రోజులు చనిపోతున్నారు. ఆయన చేతులారా నాకు మజ్జిగ కలిపించారు. ఇంకా చెప్పాలంటే కొన్ని పోగొట్టుకున్న తర్వాత పోతే పోనిమ్మా ధైర్యంగా ఉండు, మేమున్నాం అన్నారు ఆయన. ఆ ఒక్క మాట చాలు కదా. జలంధరాక కూర్చొని నాకు కౌన్సిలింగ్ పెట్టారు. ఎందుకు జరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు మేము బాగున్నాడు, ఇలా చేయలేదా ఆయన కూడా చేస్తాడు, నువ్వు ఊరుకో, అంత ధైర్యం చెప్పేవాళ్ళు. అందుకే వాళ్ళు చంద్రమోహన్ గారు ఎప్పుడు ఇన్కమే కదా, అవుట్ గోయింగ్ లేదు కదా. అలాంటి మనిషి కూడా పెట్టారండి ఆయన. అలాంటి మనిషి కూడా పెట్టారు ఆయన చేతులారా పెట్టారు. కొన్ని జరిగినాయి అలాగా చూస్తే మా గురుగారు బాలచంద్ర గారు ఒక్క క్షణం ఆగరు, తిరుగుతూనే ఉంటారు. ఇంత 10 నిమిషాల్లో ఒక 100 సార్లు తిరిగి ఉంటారు ఆయన. అలాంటి అంత హైపర్ యాక్టివ్ మనిషి ఒక్కసారిగా పడుకున్నప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్యూబ్ అవన్నీ చూసేటప్పటికి వీళ్ళ ముగ్గురిది నాకు అది పేసేస్తుంది. తర్వాత మా నాన్నగారు లాస్ట్ 3-4 మంత్స్ ఆయన చాలా అటాచ్డ్ అయిపోయారు. నేను లేకుండా ఆయన ఉండలేరు అన్నట్టు అయిపోయింది. ఒక 3 అవర్స్ బేబీ లాగా చూసుకున్నాను ఆయన్ని. అది చాలా అటాచ్డ్ అయిపోయింది. అది ఒక్కొక్కసారి తలుచుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు, నాలోనే ఉన్నారు అని బయటకు వస్తానన్నమాట. మీరు అన్నారు బాలచంద్ర గారు, ఆ తర్వాత భాగ్యరాజ గారు, భారతీరాజా గారు, ఎస్ జానకి గారు. అసలు ఈ జానకి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. మంచి అనుభవం అంటే ఒక్కటండి, ఆవిడ ఎలాగంటే
ఒక అమ్మలాగానే చూసుకునేవాళ్ళు. మ్మ్. ఎవరో తెలియపోయినా కూడా ఒక అమ్మని చూస్తున్న అమ్మ పిల్లల్ని ఎలా చూసుకున్నారో అలా చూసుకునేవారు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్సే ఉంది. ఒక తమిళ్ పిక్చర్ విశాల్ది తీరాద విளையாட்டு పిళ్ళై అని తమిళ్ పిక్చర్ చేస్తున్నాం, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్. జానకి గారి ఇంటి ఎదురుగా షూటింగ్ చేస్తున్నాం. మ్మ్. బాల్కనీ నుంచి చూసేటప్పుడు ఇలా అనేవరకు వెళ్ళిపోయి లాన్లో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సాయంకాలం ప్యాకప్ అవ్వగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేది. అమ్మతో కూర్చొని కొంతసేపు మాట్లాడి వచ్చేదాన్ని. తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అమ్మ కాఫీ తాగుతారా అమ్మ అంటే తెచ్చిమ్మా. మ్మ్. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండింగ్ మనకు ఉంది కాబట్టి వాళ్ళందరూ దూరం అయ్యేటప్పుడు ఒక్కటండి శారీరపరంగా వాళ్ళు దూరం అయ్యారు. సినిమా మానసికంగా ఉన్నంత మిగతానందరూ. వరకం అంతే కదా. జానకి అమ్మ, బాలుగారు అందరూ ప్రతి వాళ్ళు గుండెలో ఉండిపోతారు. మ్మ్. ఈ సందర్భంగా జానకమ్మ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాను. ఇంకోటండి, యాక్చువల్గా మీ వారు దూరం అయినప్పుడు మీకు అండగా నిలబడ్డ వాళ్ళు అంటే ఎవరు? మా నాన్నగారు మ్మ్. చంద్రమోహన్ గారు. మ్మ్. అందుకే ఆయన అంటే ఆ ఫ్యామిలీ అంటే నాకు ఇంకా బాండింగ్ ఎక్కువ. ఓకే. చాలామంది ఉన్నారు వెనకాల, మ్మ్. కానీ మేము ఉన్నాం అని భుజం తట్టేది వాళ్ళే. ఓకే. మా నాన్నగారికి తృప్తి, పోతే పోనేమ్మా వచ్చే నా దగ్గరికి, నేను ఉన్నాను కదా అన్నారు. మ్మ్. అంతకంటే ఇంకేది ఏం కావాలి, ధైర్యం. మరి మీ వారసత్వాన్ని మరి ఇండస్ట్రీలోకి ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, హ్యాపీగా ఉన్నారు. అంతేనా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు అబ్బాయి గూగుల్లో పని చేస్తున్నాడు. అబ్బాయి అంటే మా తోడికోడలు వాళ్ళ అబ్బాయి. అమ్మాయి ఏమో ఇప్పుడు ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది. అల్లుడు ఇండస్ఇండ్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. ఒక మనవరాలు, మ్మ్. పేరు పెట్టి పిలిచే అంత మనవరాలు. ఏ సుధా అంత చాలు, అన్నీ నేర్పిస్తుంది. లోకం ఏంటో అది నేర్పిస్తుంది. మ్మ్. మొన్న ఊరు వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను అనగానే నీకేంటి అంటే అంటే ఫ్లైట్లో వెళ్ళిపోతున్నావు, మ్మ్. నన్ను తీసుకెళ్ళవా, మ్మ్. అంతవరకు మాట వచ్చారంటే చూడండి. ఓకే. ఏం పేరు? తన పేరా సాయి అక్షిత. సాయి అక్షిత. మ్మ్. తనతోనే టైం కరెక్ట్గా ఉంటుందండి నాకు. మ్మ్. హ్యాపీగా ఈ క్షణం ఇలాగ ఉంది. ఇప్పుడు ఆవిడ పేరు చెప్పగానే నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది చూడండి. అవును. అదే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. గుడ్ గుడ్. సో నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ మోర్ దాన్ 40 years కెరియర్, 46. 46 years. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుందండి మీకు? వెనక్కి తిరిగి చూడండి. ముందు ఇంకా రిటైర్ అవ్వకూడదనే దాని మీద ఉంటాను కాబట్టి వెనక్కి తిరిగి చూడండి. నేను మ్మ్. హ్యాపీగా ఉన్నాను కదా, ఇంకా ఇంకా ముందు ముందు చేస్తూ ఉంటాను. ఒకటే ఒకటి కోరిక, అది నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి లాగా కోరిక, యాక్ట్ చేస్తున్నప్పుడే పోవాలి, పోవాలి అని. మ్మ్. అలాగే వెళ్ళిపోవాలి. మ్మ్. ఆ భగవంతుడిని నేను కోరుకునేది అది ఒక్కటే, కాలు చేతులు బాగున్నప్పుడు తీసుకెళ్ళిపో, మ్మ్. హ్యాపీగా వస్తా. కానీ నాకు ఆయనకి ఒక అగ్రిమెంట్ కూడా పెట్టుకున్నా, ఏ టైంలో అనేది నేను చెప్తాను అప్పుడు తీసుకెళ్ళని. గుడ్ గుడ్. సో డెఫినెట్గా తదాస్ దేవతలు ఉంటారు, అది మీ కోరిక జరిపిస్తారు. తీరుతుంది, అది నో డౌట్. సో ఇన్నేళ్ల కెరియర్లో సుధా పేరు వినగానే గుర్తుకొచ్చే సినిమాలు టాప్ 10 అనగానే ఏదైనా ఒక టాప్ సినిమాలు అంటే ఏంటి? అన్నీ ఉన్నాయి. గ్యాంగ్ లీడర్, మ్మ్. ఆమె, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, దూకుడు, పోకిరి, అత్తడు, మ్మ్. అలా చెప్పుకుంటూ పోవచ్చు. మొన్న మలయాళం పిక్చర్ మోహన్ లాల్ది చేశాను, లాలెట్టన్ అని, లాలాటన్. ఓకే. బాలెట్టన్ అని, మ్మ్. సూపర్ హిట్ అయింది. అది ఒక్క ఓటు వ్యత్యాసంలో నాకు కేరళ స్టేట్ అవార్డు రాకపోయింది. ఓకే. సో మరి మీకు అవార్డుల విషయంలో ఏమైనా అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఏమైనా ఉందా? అనిపించేది అంటే అవార్డు అన్నది వీళ్ళు ఇచ్చేదే కదా, మ్మ్. ఆడియన్స్ అంతమంది వచ్చి నాకు అవార్డు ఇచ్చేసారు కదా, అందుకే పెద్దగా అనిపించట్లా. మ్మ్. వాళ్ళు గుండెలో ఉన్నాను కదా, అంతకంటే పెద్ద అవార్డు మనకి ఏముంది ఇంకా. సో ఇన్నేళ్ల క్యారెక్టర్లో ఎవరితోనైనా మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఏదన్నా ఉందా? ఎవరితో పలానా వాళ్ళతో నేను చేయలేకపోయానే కాంబినేషన్ అనే? ఎంజీఆర్ గారితో ఉంది. మ్మ్. ఆయన ఉన్నప్పుడు చేయలేదు కదా, ఆయనే రిటైర్ అయిపోయారు, చేయలేదు అని. కానీ అదృష్టం కొద్దీ శివాజీ గారితో, పెద్ద ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో, అక్కడ మధు గారితో, కానీ రాజ్ కుమార్ గారితో చేయలేదు. వాళ్ళ అల్లుడితో చేశాను, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు చేశాను కాబట్టి, కానీ రాజ్ కుమార్ గారితో చేయలేదు. ఓకే. ఇది మిగిలింది. అంటే ఒక 10 ఏళ్ళ ముందు పుట్టుంటే చేసేదాన్నేమో. అది మన చేతుల్లో చేతులు లేదు కదా. ఓకే. సో వెంకటరామయ్య గారి తాలూకా
17 ఆడియన్స్ ముందు రాబోతుంది. ఈ సినిమాతో మళ్ళా మీలో అమ్మ మళ్ళా అందరికీ మీ అమ్మతనాన్ని పంచబోతున్నారు. సో మీరు కోరుకున్నట్టే ఇక నెంబర్ ఆఫ్ మూవీస్ అలా చేయాలి, అందరి అభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, చూశారు కదండి సుధా గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.